సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఉన్నా నేను ఇవాళ. అండ్ నా ముందు ఉన్నారు సీనియర్ డాక్టర్, ఆయన ఆర్థోపెటిషియన్, ఆయనే జీవి రెడ్డి గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాము. ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపీ ట్రీట్మెంట్స్, దానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకుంటూ ఉంటారంట. మరి అది ఏంటి, ఎట్లుంటుంది, చేయించుకుంటే ఎట్లుంటుంది, సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటికి కనెక్ట్ అయితే ఉండొచ్చు ఈ టాపిక్. కాబట్టి చూడండి. నమస్తే సార్. ఆర్థోస్కోపీ అనేది కొన్ని రోజులుగా కొంచెం ఎక్కువగా వినిపిస్తున్న పదం. అసలు ఏంటి ఆర్థోస్కోపీ? ఆర్థోస్కోపీ అనేది యూజువల్గా ఆర్థ్రోస్ అంటే జాయింట్, స్కోప్ అంటే టు లుక్ ఇంటూ, ఓకే, అంటే జాయింట్ లోపల చూసేది విత్ ఏ స్మాల్ హోల్స్. దీన్ని కీ హోల్ సర్జరీ కూడా అంటాము. కొన్నిసార్లు సూచర్లెస్ సర్జరీ అని కూడా అంటాము. అంటే సూచర్స్ కొన్నిసార్లు పడవు, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి. ఓకే. ప్లస్ దీంతో మనం మెయిన్ కామన్గా యూజ్ చేసి ఇది ఆర్థోస్కోపిక్ సర్జరీ అనేది మెయిన్ మోకాల్లోను, షోల్డర్లోను వాటిలో ఎక్కువ యూజ్ చేస్తాము. ఎప్పుడైతే ఇంజురీస్ అయినాయో, లోపల జాయింట్లో ఉండే లెగమెంట్స్ ఏదైతే డ్యామేజ్ అయినాయో దానికి సంబంధించి ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ ఈ ఆర్థోస్కోపీ వల్ల మనకి మొత్తం జాయింట్ అంతా ఓపెన్ చేసే అవసరం ఉండదు కాబట్టి, చిన్న చిన్న హోల్సే కాబట్టి మనం లోపల మజిల్స్ కానీ మిగతా లేయర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి జాయింట్ దాకా వెళ్ళాం కాబట్టి తొందరగా రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. ప్లస్ కొన్నిసార్లు డే కేర్ సర్జరీ కూడా చేయొచ్చు. మెనిస్కల్ రిపేర్స్ కానీ, మెనిస్కల్ ఇష్యూస్ ఏమైనా డీల్ చేసినప్పుడు కానీ మన డే కేర్ సర్జరీ, ఆ రోజు అడ్మిషన్, సర్జరీ అండ్ వెంటనే డిశ్చార్జ్ కూడా, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ కూడా అయిపోతుంది అనమాట. ఓకే. అందుకని పేషెంట్కి ఇక్కడ ఇన్ పేషెంట్గా ఉండే అవసరం కూడా ఉండదు. ఓకే. ఓకే. ప్లస్ చిన్న చిన్న హోల్స్తో చేస్తాం కాబట్టి వెంటనే జాబ్కి వెళ్ళటం కూడా తొందరగా వస్తుంది. ఓకే. ప్లస్ పెయిన్ కూడా అంత ఎక్కువ ఉండదు అనమాట. మొత్తం సాఫ్ట్ టిష్యూ ఇంజరీ చేయం కాబట్టి, చిన్న హోల్సే కాబట్టి తొందరగా రికవరీ ఉంటుంది. ఇన్ వ్యూ ఆఫ్ పెయిన్ ఆల్సో, పెయిన్ కూడా తొందరగా తగ్గిపోతుంది. ప్లస్ తొందరగా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు, తొందరగా వర్క్ షెడ్యూల్ అనేది తొందరగా స్టార్ట్ చేసుకో. ఈ ఆర్థోస్కోపీ అక్యురసీ ఎంత ఉంటుంది సార్? లైక్ చిన్న ఏరియాస్లో అంటే చిన్నగా అయిపోయేది, వన్ డేలో డే కేర్లో కూడా చేసుకుని వెళ్ళొచ్చు అని అంటున్నారు కాబట్టి, సో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంతకు ముందులాగా ప్రతిదానికి కొయ్యాల్సిన అవసరం లేదు, సూచర్ చేయాల్సిన అవసరం లేదు అనే విధంగా టెక్నాలజీ పరంగా వచ్చిన ఈ సర్జరీస్ ఏ విధంగా, ఎంత అక్యురసీతో పేషెంట్స్కి రిజల్ట్ ఇస్తుంది అంటారు? రొటీన్గా ఆర్థోస్కోపీ ఇంతకు ముందు నుంచి యూజ్ చేసేది కామన్ లిగమెంట్స్ లైక్ ఏసీఎల్, పీసీఎల్, ప్లస్ మెనిస్కల్ ఇంజరీస్, ప్లస్ ఎంపీఎఫ్ఎల్ ఇంజరీస్, ఇది మోకాలకు సంబంధించి. ప్లస్ షోల్డర్కి సంబంధించి బ్యాంకర్స్ రిపేర్, అంటే షోల్డర్ పద్దాక బయటికి డిస్లొకేట్ అయిపోతూ ఉంటుంది, రికరెంట్ డిస్లొకేషన్ అంటాము. వాడు ఎక్కువ బ్యాంకర్స్ రిపేర్, ప్లస్ రెంప్లిసాజ్ ప్రొసీజర్ అంటే క్యాప్సూల్ రీకన్స్ట్రక్షన్, రెంప్లిసాజ్ ప్రొసీజర్ అంటాం. ప్లస్ రొటేటర్ కఫ్ రిపేర్, రొటేటర్ కఫ్ కూడా భుజాన్ని పైకెత్తే కండా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలో కామన్గా చేస్తూ ఉంటాం అనమాట. ఇవి చేసే విధానాల్లోనే చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ వచ్చినాయి. ఓకే. ప్లస్ ఒకదానికి రిజల్ట్ అనేది చాలా పెరుగుతుంది. సపోజ్ ఏసీఎల్ తీసుకుంటే కనుక, ఏసీఎల్లో ఇంతకుముందు సింగిల్ బండిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు డబుల్ బండిల్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ అది కూడా మణిపాల్ హాస్పిటల్లో ఉంది. ఓకే. పీసీఎల్ కూడా, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ కూడా డబుల్ బండిల్ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్, ఇలా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అయితే వచ్చింది విత్ ది హెల్ప్ ఆఫ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్. సో యాజ్ ఆర్థోపెడిషియన్ జనరల్గా మనము చిన్న ఏజ్ నుంచే, లైక్ అట్లీస్ట్ టీన్ ఏజ్ నుంచే, లేదా అట్లీస్ట్ 30sలో పడ్డ తర్వాత నుంచి అయినా మన జాయింట్స్ని, మన ఎముకల్ని, మజిల్స్ని, టెండాన్స్ని అన్నిటినీ కూడా హెల్దీగా ఉంచుకోవాలి, స్ట్రెంగ్త్తో ఉంచుకోవాలి, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే ఏమేం పాటిస్తే బాగుంటుంది అంటారు? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. ప్లస్ మన ఫిజికల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ గురించి మనకి మనం తెలుసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. సింపుల్ థింగ్స్ లైక్ డైలీ సన్లైట్ ఎక్స్పోజర్, ప్లస్ రెగ్యులర్ అట్లీస్ట్ 30 minutes వాక్ కానీ, లేకపోతే సైక్లింగ్ కానీ, లేదా స్విమ్మింగ్ కానీ, లేకపోతే కనీసం జిమ్కి వెళ్ళటం కానీ, జిమ్కి వెళ్ళకపోయిన ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ, ఇవన్నీ చేయాలి. ప్లస్ మనం మొబైల్ ఎక్కువ యూజ్ చేయకుండా, ప్లస్ పాజిటివ్ అడ్జస్ట్మెంట్, మనం ముందుకు వంగిపోయి మొబైల్ చూడటం, ముందుకు వంగిపోయి టీవీ చూడటం, అలాంటి కరెక్షన్స్ అవి తీసుకుంటే డెఫినెట్గా ఇష్యూస్ నుంచి 50% ఇష్యూస్ అసలు ఉండవు. అండ్ తక్కువ ఏజ్లో ఉండవు. చిన్నపిల్లలు అయితే చాలా, మీరు అన్న ఏవైతే ఇంతకుముందు చెప్పినవి అన్నీ, ఎండలో వాళ్ళని ఆడనివ్వకపోవడం, లేదా వాళ్ళు ఆడుకోకపోవడం, కూర్చొని ఫోన్ చూడడం, ఆ ఫోన్ చూడడం వల్ల ఆ పొజిషన్, ఆ పోస్చర్ కూడా ఇట్లా వంగి చూడడం, టీవీ చూడడం కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో, పోస్చర్ ఎవరికి కరెక్ట్గా ఉండట్లే.
సో దీనివల్ల ఎన్నో సమస్యలు అండ్ సాఫ్ట్వేర్స్లో కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను రీసెంట్గా మా అన్న చెప్పినప్పుడు కూడా విన్నా సార్, ఇవన్నీ కూడా ఇట్లా ఏదో పట్టేసినట్టు ఒక దగ్గరికి ఇట్లా అని ష్రింక్ అయ్యి ఇట్లా దగ్గరికి గట్టి పట్టుకుని ఎవరైనా పిసికేస్తే ఎట్లా ఉంటుందో ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి, ఎంతసేపు సిస్టమ్ ముందు కూర్చొని. సో ఇలాంటివి కూడా కొన్ని ఇష్యూస్ చూస్తూ ఉంటాం మనం, నాట్ ఓన్లీ జాయింట్స్ ఇవి కాకుండా. సో ఇలాంటి ఇష్యూస్ కూడా ఇక్కడ ట్రీటబుల్ కదా? ఎస్, ట్రీటబుల్. సో వాటికి ఏదైనా సింపుల్ కౌన్సిలింగ్ అండ్ ఫిజియోథెరపీ, ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, ఈ ప్రాబ్లం అనేది బాగా ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళ గైడెన్స్ తోటి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఓకే. ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయితే కనుక సింపుల్ ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తే దాని నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, మంచి పోస్చర్లో ఉండాలి. ఈ 3 కరెక్ట్గా మేనేజ్ చేస్తే మనకి 50% ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్ చెప్పినట్టుగా. మిగతావి డైట్ గీట్ అంతా కూడా కొంచెం మేనేజ్ చేసుకోవాలి, ఒకరోజు అన్హెల్దీ కాకుండా ఒకరోజు హెల్దీగా తినడం అనేది. సో గుడ్ వన్ సార్, నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ అలాట్.